హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూద్దాము. ప్రతిరోజు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి, కొన్ని శాఖలలో సిబ్బందిని పెంచాలి మరియు సచివాలయాలలో ఉన్నటువంటి వాలంటీర్లను తగ్గించాలి అంటూ మరి ప్రభుత్వము ఈ యొక్క సర్వేను జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పేసి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థకు ఇవ్వడం జరిగింది. మరి ఆ అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ని అయితే అధికారికంగా ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా అయితే సమాచారం ఉంది. మరి ఈ రిపోర్ట్లో ఏమని తెలియచేసింది, ఏంటి అనే వివరాలు అయితే మనము ఇప్పుడు చూద్దాము. ఓకేనా. కేవలం 37% గ్రామ సచివాలయాల్లో 5% లోపు మాత్రమే సేవలు జరుగుతున్నాయి. జస్ట్ 5% మాత్రమే సర్వీస్ అనేది చేస్తున్నట్లుగా ఇక్కడైతే నివేదికలు వెల్లడించారు. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో గైస్, ఈరోజు ఈ అప్డేట్ మనకి ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక మెయిన్ ఎడిషన్లో రావడం జరిగిందండి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే పేపర్లో చూడవచ్చు. సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి, 37% గ్రామ సచివాలయాల్లో 5% లోపు సేవలు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ అధ్యయనము, నివేదికను తొక్కిపెట్టిన సచివాలయ శాఖ అంటూ ఇక్కడ తెలియజేశారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మరి ఈ వ్యవస్థలో లోపాలు, దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ జగన్ హయాంలోనే అధ్యయనం చేసింది. ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు. అయితే ఈ సంస్థ ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని బహిర్గతం చేయడానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు సాహసించలేదు. మరి సచివాలయ వ్యవస్థ ఎందుకు, దానిలో ఎలాంటి మార్పులు చేపట్టాలి, ఉన్న వ్యవస్థను ఎలా మలుచుకుంటే ప్రజలకు విస్తృతంగా ఉపయోగపడుతుందన్న అంశంపై ప్రస్తుతం చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సిపిఆర్ అధ్యయనం అంశమైతే తెరపైకి రావడం జరిగింది. సో ఏమైంది, ప్రభుత్వం మారడంతో మరి సచివాలయ అధికారులు ఏం చేశారు, వెంటనే వాటిని ప్రభుత్వానికి అందజేశారు. సో ఈ విధంగా అధికారికంగా ఒక సర్వే అయితే జరిగింది, ఆ రిపోర్టు చూడండి అని చెప్పేసి ఇవ్వడంతో సో ఇదైతే వార్తల్లో నిలవడం చూడవచ్చు. సంస్థాగత పాత్ర, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించిన 4 అంశాల మీద సిపిఆర్ అధ్యయనం చేసింది. సంస్థాగత పాత్ర, సంస్థ నిర్మాణము, మానవ వనరుల మరియు కార్యకలాపాలపై అధ్యయనం చేసి ప్రక్షాళన కోసం పలు సూచనలు చేసింది. సచివాలయాలు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం లేదని, స్థానిక సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు రూపొందించి నిర్వహించడం లేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. వ్యక్తిగత పథకాల ప్రయోజనాలపైనే సచివాలయాలు ఎక్కువగా దృష్టి సారించాలి. సామాజిక మౌలిక వస్తువులతో పాటు ప్రజలకు మరి అందుబాటులో అందుతున్న సేవలకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. త్రాగునీరు, విద్యుత్ విషయంలో భాగస్వామ్యం కావాలి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు ఇప్పటికే ఆయా శాఖపరమైన వ్యవస్థలు ఉన్నాయని వాటిలో జోక్యం చేసుకోవడము అర్థం లేదు అంటూ ఇక్కడ తెలియజేశారు. మరి సమస్యల పరిష్కారానికి కూడా ఈ సంస్థ కొన్ని చెప్పడం జరిగింది, చూద్దాం. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు ప్రణాళికలను రూపొందించి అమలు చేసే విధంగా గ్రామ వార్డు సచివాలయాలను విస్తృతపరచాలని నివేదికలో సూచించారు. స్థానికంగా పరిష్కారం కాని సమస్యలను మండల కార్యాలయం స్థాయిలో ఆయా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిష్కరించాలని కూడా సూచించడం జరిగింది. సంస్థాగత నిర్మాణం, మరి రాష్ట్రంలో పలు గ్రామ వార్డు సచివాలయాలపై పనిభారం వేరువేరుగా ఉంది. 37% గ్రామ సచివాలయాలు, 39.3% వార్డు సచివాలయాలు. 2022 నవంబర్, 2023 మే
నెలల మధ్య కాలంలో నెలకు కేవలం 5% సేవలు మాత్రమే అందించాయని చెప్పేసి ఇక్కడ కుండబద్దలు కొట్టినట్లు నివేదిక అయితే ఇచ్చిందండి. అంటే చాలా ఆలోచించదగ్గ విషయం అండి. కేవలం 5% అంటే ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సచివాలయానికి 100 మంది గనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 100 మంది వెళ్తున్నారనుకోండి, ఆ సచివాలయం కెపాసిటీ అనుకోండి, కేవలం 5 వెళ్ళినట్టు, 5 సేవలు మాత్రమే కంప్లీట్ చేసినట్టు, 5 మాత్రమే సేవలు ఉపయోగించుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి ఈ నివేదిక యొక్క అంతరార్థం అండి. ఓకేనా. మరి గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలున్న వీటి మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్నాయని, గ్రామ వార్డు సచివాలయాలు సామాజిక లక్ష్యాలు సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్ పోస్టులుగా మారాయని చెప్పేసి కూడా ఇక్కడైతే ఈ నివేదికను చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, గ్రామ సచివాలయాల్లో జీవనోపాధి అంశాలు, వ్యవసాయము, పశుసంవర్ధకం తదితర విభాగాలకు ప్రత్యేకంగా మానవ వనరులు ఉన్నాయి. కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు మాత్రము 2 చోట్ల ఉన్నారు. ఏఎన్ఎంలు, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలో ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. సచివాలయ కార్యదర్శులు మంచి విద్యార్హతలు కలిగి ఉన్నారు. వారికి నిరంతర సాంకేతిక శిక్షణ అవసరం. అయితే శిక్షణ ఇచ్చే సంస్థలు రాష్ట్రంలో లేవు అంటూ చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగిందండి. సచివాలయాల్లో ఓన్లీ డిగ్రీ చదివిన వారు కాదండి, చాలామంది పీజీలు చేసి కూడా ఉన్నారు. చాలా మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. వారందరికీ ఖచ్చితంగా మంచి శిక్షణ ఇవ్వాలి. మారుతున్న సాంకేతికకు అనుగుణంగా శిక్షణ కూడా ఇవ్వాలి అని చెప్పడము ఇక్కడైతే మనము చూడవచ్చండి. నెక్స్ట్, సిబ్బందిని కూడా పెంచాలి అంటూ మరి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, ఓకేనా, టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి. సచివాలయ కార్యదర్శులు ఎన్జిఓ సహకారంతో శిక్షణ అందించాలి. పనిలేని గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లను తగ్గించాలి అని కూడా ఇక్కడైతే పేర్కొనడాన్ని మనమైతే చూడవచ్చు. అయితే గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ, నిర్వహణ జిల్లా మండల కార్యాలయాలకు మారింది. అటెండెన్స్, లాగిన్, రిపోర్ట్లు, డేటా తదితరాల భారం తగ్గించాలి. సిబ్బంది కార్యాలయాల్లో పనిచేసేందుకు ప్రాధాన్యత క్రమం ఇచ్చి పని విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి. మండల కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలి. కార్యదర్శులకు ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ ఈ నివేదిక అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడే అధికారికంగా ఈ సంస్థ ఇచ్చిందండి. కానీ అప్పుడైతే, ఎందుకంటే సచివాలయాలు కావాలని ఏర్పాటు చేసినవి, సో కాబట్టి వాటిపైన నెగిటివ్ ఇస్తే తట్టుకోలేకపోయారు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. వారి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి. మరి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది. సచివాలయ అధికారులు మరి వీటిని బయట పెట్టడంతో మళ్ళీ వార్తల్లో వచ్చిందండి. ప్రభుత్వం కనుక దీనిపైన పరిశీలించి చర్యలు తీసుకుంటే తప్ప ఖచ్చితంగా వీటిని అయితే ఒక క్రమంలో పెట్టేటువంటి అవకాశం అయితే ఉందండి. ప్రక్షాళన అయితే తప్పనిసరి చేయబోతున్నట్లుగానే మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రీవియస్గా కూడా చూసాం, కొన్ని శాఖల్లోని అభ్యర్థులను, సచివాలయ అసిస్టెంట్లను వేరే శాఖలకి ఏపీపీఎస్సీ ఫిల్ చేసేటువంటి ఉద్యోగాలకు బదిలీ చేయబోతున్నట్లుగా కూడా చూడడం అయితే మనము చూసాము. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుండి ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఓకే, ప్రభుత్వము మేము ఇలా చేయబోతున్నాం, ఇంకా దేనిపైన స్పష్టత లేదండి, వాలంటీర్ల గురించి, సచివాలయాలపైన. సో దీనిపైన ఒక స్పష్టత ఇస్తే మాత్రము దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.